రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మరి మీ మిత్రుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్లో మీరు కొబ్బరి బొండం కత్తా ఓకే అక్కర్లా నాకు అర్థమైంది, నేను మాట్లాడినా కదా అర్థమైంది, ఎందుకు నేనే మాట్లాడతాను. మీరు చెప్పింది ఏంటి? నేను పార్టీలోకి మారను, మారితే నా చెయ్యి కొబ్బరి బొండంతో నరకండి అన్నారు. మరి నిజంగా ఇప్పుడు కొబ్బరి బొండాలు కత్తులేవి, అవసరమైతే తిరుపతి నుంచి కిరణ్ రాయల్ మీకు పార్సల్ చేస్తానంటున్నాడు. మంచి ప్రశ్న వేశాడు కిరణ్ రాయల్ కూడా చెప్తున్నా. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కిరణ్ రాయల్ కూడా ఒక మాట చెప్తున్నా. కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి మొన్నటి వరకు నాకు రోజు రాత్రి కూడా ఫోన్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆయన ఏ పరిస్థితుల్లో నాకు ఫోన్ చేశారు, అక్కడ అతను ఆర్ఎన్ శ్రీనివాస్ స్థానిక అభ్యర్థి కాదు, చిత్తూరు నుంచి తీసుకొని వచ్చారని చెప్పిన వాస్తవమా కాదా? కనీసం మీరు సీటు ఎందుకు అడగట్లా? మీరు సీటు హరిప్రసాద్ గారికి మీకు అడగాలి కదా, మీరిద్దరు స్థానిక మొదటి నుంచి జనసేన పార్టీలో ఉన్నారు, మీరు సీటు ఎందుకు అడగట్లేదో ముందు వీటికి సమాధానం చెప్పాలి. రెండోది ఇంకొక మాట చెప్తున్నా కిరణ్ రాయల్కి, నా కొబ్బరి బొండాలు చేయి కత్తితో నా చేయి నరకడం కాదు, పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి బొండం కత్తి తీసి జనసేన పార్టీని నరికేశాడు. మీరు ఆ మైకం నుంచి బయటికి రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేవలం మేము పోటీ చేసే స్థానాలు 10, మిగతా 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు. జనసేన పార్టీ లేదు. జనసేన పార్టీ 165 స్థానాల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీని కొబ్బరి బొండలు కత్తి లేకుండా మాటలతో, మోసపూరితమైనటువంటి అబద్ధాలతో జనసేన పార్టీని నరికేశారు. మీరు వెళ్ళి చూసుకోండి. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు 10, మిగతా 165 స్థానాల్లో జనసేన పార్టీని పీక మీద కత్తి పెట్టి నరికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరే. వాళ్ళ చెయ్యలు నరుకుతారో నా చెయ్యి నరుకుతాం, సమంజసమో మీరు మాట్లాడండి. జనసేన పార్టీలో రాజకీయంగా నన్ను చంపేశారు, నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కాబట్టే నా రాజకీయ పునర్జన్మలో నాకు నచ్చిన జెండా పట్టుకుంటానని చెప్పా. ఆ పనే చేశా. మీరందరూ ఇదే విషయాన్ని మీరు కిరణ్ కుమార్కి చెప్పగలరా? నేను కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేయనా ఇప్పుడు? మాట్లాడతారా? మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు కూడా చెప్పాలి. 165 స్థానాల్లో జనసేన లేదు కదా, అక్కడ జనసేనని చంపేసింది ఎవరు? అదే చెప్తాను, అదే మాట్లాడదాం. జనసేనని చంపేసింది ఎవరో మాట్లాడాలి. మీరు మీ ముందే కిరణ్ రాయల్కి ఫోన్ చేస్తున్నాను. కిరణ్ రాయల్, కిరణ్ బిజీగా ఉన్నారా? బాగున్నారా? నేను పోతిన మహేష్ గారి ఇంటర్వ్యూలో ఉన్నా. జస్ట్ ఇందాక మీరు మాట్లాడిన ఒక వీడియో ఏదైతే ఉందో, వీడియో ముందు అదే వ్యవహారాన్ని నేను పోతిన మహేష్ గారితో వినిపిస్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. నా కత్తి చేతితో నరకడం కాదు, అదే కొబ్బరి బొండంతో 165 స్థానాల్లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నరికేశాడు, దీనికి సమాధానం చెప్పండి అని మహేష్ గారు అడుగుతున్నారు. మీరేం చెప్తారు మహేష్ గారికి? సార్, ఒకటి మీకు మహేష్ గారికి, ఆర్టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఒకటండి, ఇప్పుడు మహేష్ గారు మొన్నటిదాకా మా పార్టీలో ఉన్న కీలక వ్యక్తి నాయక పనిచేశారు. మొన్న ఈరోజు 2 రోజుల క్రితం దాకా కూడా ఆయన సీట్ ఆశించాడు. చాలా మంది ఆశించారు రాజకీయాల్లో ఉన్నప్పుడు. నువ్వు ఆశించలేదా? నేను ఆశించాను, రాలేదు, అభ్యర్థి నచ్చలేదు, నేను పని చేయలేదు కదా, మామూలు కూర్చున్నా. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లేకపోతే మరి మహేష్ చేసిన తప్పేంటి? ఏం సార్, మహేష్ ఏం తప్పు చేశాడు? ఆయనకు నచ్చిన పార్టీలోకి వెళ్ళాడు. అవును, ఆయన ఇచ్చాడు, పార్టీలోకి సీట్ ఆశించారు. 2019లో కూడా మహేష్ గారు సీట్ ఇచ్చారు. 2019లో మాకు సీట్ కూడా పవన్ కళ్యాణ్ గారు సీట్ కూడా ఇవ్వాలి. 2019లో మహేష్ గారు సీట్ ఇచ్చారు. 2019లో చాలా మంది అనామకులకి పార్టీలో అడ్రస్ అంటే తెలియని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు. 100 మందికి. నాకు ఒక్కడికే ఇవ్వాల. అడ్రస్ తెలియని వాళ్ళకి, పార్టీ ఆఫీస్ అడ్రస్ తెలియని వాళ్ళకి, జనసేన పార్టీ స్పెల్లింగ్ తెలియని వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి ముఖం తెలియని వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. ఇంకోటి చెప్పినా, మహేష్ గారిని అదృష్టవంతులు. కనీసం 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడారు. మాకు ఆ అదృష్టం లేదు మాట్లాడడానికి. కానీ ఒకటే ఏమంటే సిద్ధాంతము, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు మన రాజులే కదా, మంచి నామినేట్ పోస్టులు ఉంటాయి, అనేక సమయం ఉంటాయి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదో హామీ ఇచ్చారు. ఇవ్వలేదు తెలియదు, ఇచ్చినట్టు మాకైతే సమాచారం ఉంది, ఏదో మహేష్ గారు హామీ ఇచ్చారని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అంటే ఒకటి వెళ్ళిపోవచ్చు. అంటే నీ బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ ని ఆయన అనరాని మాటలు అన్నారనేనా మీ బాధ? నేనేమన్నా వాస్తవాలు మాట్లాడా? నేను వాస్తవాలు మాట్లాడా. సరే, ఆయన ఎన్ని మాట్లాడేవన్నీ వాస్తవాలే కదా.
ఒక్కసారి ఆయన వాస్తవాలు మాట్లాడారో లేదో చెప్పు. అన్నా కిరణ్ రాయల్ అన్న ఒక మాట చెప్పు, నీకు కానీ హరిప్రసాద్ గారు కానీ టికెట్ ఎందుకు ఇలా? మీరిద్దరు కోవర్ట్లని ఇవ్వలేదు ఏంటి? ఓవట్లని చెప్పడం కాదు కానీ మీరిద్దరికి టికెట్ ఎందుకు ఇలా? మీరిద్దరు పనికిరారా ఏంటి పోటీ చేయడానికి? ఆర్ఎన్ శ్రీనివాస్ చిత్తూరు నుంచి రావాలా? అంటే సర్వేల ప్రకారం సీట్ ఇచ్చారు. తిరుపతిలో సర్వేలు చేస్తే నువ్వు సర్వేకి పనికిరావు అనమాట అయితే. మేము ఓడిపోతాం. మరి ఇంతకాలంగా నువ్వు జనసేన, నేనే జిల్లా అధ్యక్షుడిని, నేను పార్టీ అధ్యక్షుడిని, తిరుపతి నాయకుడిని నువ్వే కదా అన్నావు. అవునండి సార్, కాదు అన్నా నువ్వు పోటీకి అసమర్థుడివా అనర్హుడివా? అన్నా కిరణ్ రాయల్ అన్నా నువ్వు పోటీకి అసమర్థుడివా అనర్హుడివా? పోటీకి అసలు అడగదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటకి వేదాంతం కట్టుబడి అరే సర్వేలో నీకు రాలేదని చెప్తున్నావు కదా. నాకు సర్వేలో రిపోర్ట్ వచ్చింది, నాకు 90% పైన వచ్చింది. నాకు టికెట్ ఎందుకు ఇలా? ఈ మాట అడగండి. సర్వే రిపోర్ట్స్లో నాకు 90% వచ్చింది, నాకు టికెట్ ఎందుకు ఇలా? వినపడుతుందా నీకు ఆయన అడుగుతున్న మాటలు? ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఫ్యూచర్, లాంగ్ టర్మ్ జర్నీ చేయాలి కాబట్టి మనం ఈ రోజు మేము అన్నా నువ్వు మాట్లాడడానికి పొంతం లేదన్న అసలు. అన్నా నువ్వు అధికార ప్రతినిధి కదా, నువ్వు మాట్లాడడానికి పొంతం లేదు. నీకు సర్వే రిపోర్ట్ రాలా? నాకు సర్వే రిపోర్ట్ వచ్చింది 90% పైన. నాకు చెప్పారు నాకు టికెట్ ఎందుకు ఇలా? అదే మీకు చెప్తున్నా కదా, మీ సర్వే రిపోర్ట్ మీరు చెప్పడం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండాలి. సర్వే రిపోర్టు మీ సర్వే రిపోర్ట్ మీరు గెలుస్తారని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండాలి. రెండోది అన్నా గెలుస్తారని కాదన్నా, సూట్ కేసు బరువు ఎక్కువైందనా. పార్టీకి ఫస్ట్ నుంచి నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేశాం కదా, అందుకే మాకు టికెట్ ఇలా. నీకు ఇలా హరిప్రసాద్ గారికి ఇవ్వచ్చుగా. మీ ఇద్దరు పనికిరారా? ముమ్మడి వారు రాజీనామా చేశారు, అనేక మంది రాజీనామా చేశారు, ఎవరు విమర్శించలేదు. నేను వాస్తవాలు మాట్లాడా, విమర్శ చేయాల. నేను ఒక్క అవాస్తవం మాట్లాడినా మీరు నాతో డిబేట్కి రావచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క కాపు నాయకుడు కూడా జనసేన పార్టీ నుంచి టికెట్ ఎందుకు ఇలా చెప్పు సమాధానం. ఒకటన్నా నేను చెప్పేది, మీరు ఆ రోజు నేను చేయగలుగుతానని చెప్పినప్పుడు ఆలోచించాలి. అన్నా నేను చెప్తున్నా 165 స్థానాల్లో జనసేన లేదనా. పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీని కొబ్బరిబొండం కత్తి కాదు, పెద్ద పట్టా కత్తి తీసి నరికేశాడు. దీనికి చెప్పు సమాధానం నువ్వు. 165 స్థానాల్లో జనసేన లేదన్నా, 160 స్థానాల్లో జనసేన లేదు. దీనికి చెప్పు సమాధానం నువ్వు. జనసేన పార్టీ బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సరే ఒక నిమిషం 160 స్థానాల్లో జనసేన లేదనా. పవన్ కళ్యాణ్ గారు జనసేనని పీక నొక్కేశాడు, పీక నరికేశాడు. దీనికి చెప్పు సమాధానం నువ్వు. కిరణ్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే జనసేన తరఫున కొత్త వ్యక్తిని మీరు తిరుపతిలో అభ్యర్థిలో ప్రకటించిన తర్వాత మీరందరూ స్థానికులు వద్దు, బయట వాళ్ళు వద్దు, స్థానికులకే సీట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కదా. అసలు ఇప్పుడు ఈరోజు రేపు కిరణ్ రాయల్ అనే వ్యక్తి అక్కడ పోటీలో ఉన్నాడా? లేడు కదా సార్. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు స్థానికులు వద్దన్నాం. మీకు లోకల్ గా స్థానికులు టీడీపీ కానీ జనసేన కానీ ఇవ్వని అడిగాము. వాళ్ళు ఆర్ఎస్ శ్రీనివాస్ సీట్ ఇచ్చారు, నాకు నచ్చలేదు, నేను చేయలేదు పార్టీకి. ఇప్పుడు నాకు సీట్ ఇచ్చారు, నేను అతను సీట్ ఇచ్చాడు ఏం చెప్పాను, నేను పని చేయండి, అతను కరెక్ట్ కాదు, వైసీపీ నుంచి వచ్చాడు, అది కరెక్ట్ కాదు మీరు ఇవ్వడము అంటే, నీకు ఇష్టం లేకపోతే చేయొద్దని అది ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను చేయను. నేను ఎక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తా, పిఠాపురమో లేకపోతే ఇంకోటి పని చేస్తాను నా మిత్రుడికి. అంతేగాని నేను మహేష్ సీట్ తెచ్చుకుంటే మహేష్ పని చేసుకుంటా. అదేంటనా పార్టీకి పని చేయకపోవడం ఏంటి? నువ్వు స్థానికంగా పని చేయకపోవడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి నీ మీద. ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నావు. అరే స్థానికంగా తిరుపతిలో కూటమి ధర్మం నీకు లేదనమాట. అయితే నీకు కూటమి ధర్మం పాటించావు అనమాట. నువ్వు ఓడిచ్చేస్తావు అభ్యర్థిని. ఆర్ఎన్ శ్రీనివాస్ని ఓడిస్తానని చెప్తున్నావా? సార్ ఫైనల్ గా ఒకటి చెప్పు నాకు. ఆర్ఎన్ శ్రీనివాసుల్ని జనసేనలో మీరు ఓడించబోతున్నారా, గెలిపిస్తున్నారా? అలాది ప్రజలు నిర్ణయిస్తారన్న. మరి మీరు పార్టీకి పని చేయకపోతే అతను ఓడగొట్టినట్టే కదా లెక్క. కూటమి ధర్మం అది కాదు కదా. నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పని నిర్ణయం తీసుకుంటే చెప్పండి, నేను చేయనే చెప్పలేదే. నేను ఇప్పుడే కదా చెప్పారు చేయనని చెప్పారు కదా మీరు. ఇప్పుడే చెప్పారు మీరు చేయనని. అన్నా కిరణ్ రాయల్ అని ఇప్పుడే చెప్పావు నువ్వు చేయనని. అరే పొత్తు ధర్మం నీకే లేదనా, పార్టీ మీద కమిట్మెంట్ నీకు లేదు అన్న. నువ్వు రాజీనామా చేసి వచ్చే నాతో నేను ఎలాగ వచ్చే నువ్వు. సో నేను ఆహ్వానం పలుకుతున్నాడు కిరణ్, వెళ్తావా? మనం ఎక్కడికి రావు కాబట్టి రాజకీయాల జిల్లాలో కూర్చుంటాం కానీ ఏ పార్టీకి పోయి నేను కూడా ఇలాగ ఇంక డైలాగ్ చెప్పలేను. కత్తి పట్టుకుంటా సుత్తి పట్టుకుంటా అని. నేనైతే ఏ పార్టీ అన్న 165 సంగతి చెప్పాలి నువ్వు. నా కొబ్బరి బొండాలు కత్తి పార్సల్ చేసే బదులు పవన్ కళ్యాణ్ గారికి చెయ్యి. సరే ఇప్పుడు ఆ కత్తి పార్సల్ చేస్తున్నావా లేదా? ఆ కత్తి పార్సల్ చేస్తున్నావా అన్నకి? అన్నకి ఆడే మన విజయవాడలో దొరుకుతుంది కదా, మనమేనా చేయడం. దొరకపోతే అన్న మంగళగిరి పంపిస్తావా, హైదరాబాద్ పంపిస్తావా చెప్పు అన్నా. ఆ కత్తి సింబలు అన్న, కొబ్బరి బొండాలు కత్తి సింబలు పవన్ కళ్యాణ్ గారికి తాడేపల్లి పంపిస్తావా, హైదరాబాద్ పంపిస్తావా, లేదా తెనాలు పంపిస్తావా చెప్పు. బాగా 100 తెనాలు పంపిస్తావా? కత్తి పంపించాలని డిసిషన్ తీసుకున్నా. ఎందుకంటే అన్న చెప్పిన డైలాగు నాకు ఇంకా గుర్తొస్తుంది. ఒకటే 2000 అన్నా 165 స్థానాల్లో జనసేన పోటీ చేయట్లా. ఏ కత్తితో నరికారో చెప్పు.
నువ్వు తెనాలి పంపిస్తావా, మంగళగిరి పార్టీకి పంపిస్తావా, హైదరాబాద్ పంపిస్తావా? ఇక ఈ డిబేట్ నీతో కట్ చేసి నేను పోతన మహేష్ గారికి వెళ్తున్నా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. అలాగే ఒక నిమిషం చెప్పండి. మీరు మాకు పెట్టే ముందు ఒక నిమిషం కాల్ చేసి చెప్తున్నా. పోతిని మహేష్ గారు అనే వ్యక్తి 2017 ముందు ఆయన రాజకీయ నేపథ్యం నాకు తెలియదు. 2017లో జనసేన పార్టీలో చేరినాడు. ఆయనకి కీలక బాధ్యతలు, కీలక పదవులు, కీలకంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. వాస్తవమా కాదా అడగండి. సో నువ్వు చెప్పబోయేది ఏంది? ఒక నిమిషం పోతిన మహేష్ అనే వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియడానికి కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నావు, అంతే కదా? పవన్ కళ్యాణ్ గారు లేదే పోతిని మహేష్ లేడు. ఓకే అన్న 175 నియోజకవర్గాలు. సరే, ఒక్క నిమిషం ఆయన ఒకటి క్లియర్గా మాట చెప్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోతిన మహేష్ని తీసుకోకపోతే అసలు పోతిన మహేష్ ఎవరు ఈ ప్రపంచానికి తెలుసా, ఈ ఆంధ్రప్రదేశ్కి తెలుసా? 2024లో పెద్ద జోక్ ఇది. నాది ఉద్యమ నేపథ్యం, పోరాటాల్లోంచి బయటకు వచ్చినప్పుడే కదా మేము జనసేన పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్నాం. ఆగ్రి గోల్డ్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆర్గనైజర్ అనే విషయమే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. నేను చేస్తేనే కదా ఆ రోజు పిలిచి బీసీ సంఘం అలాంటిది వద్దు, జనసేన పార్టీలో ఉండాలి, వీడు వైడ్ రేంజ్లో పనిచేయాలి, మాతో పాటు కలవాలంటే కూడా నేను చెప్పా. నేను మాట మీద నిలబడతా, మీరు కూడా నిలబడేలాగైతే ఉండాలని చెప్పి. ఆ మాట గుర్తుందో లేదో అడగమనండి. నేను మాట మీద నిలబడ్డా, పార్టీ కోసం పనిచేశా. నా ఒక్కడికి గుర్తింపు రావడం ఏంటి? మిగతా 175 మందిలో ఎవరు ఎందుకు పనిచేయాలా? ఎందుకు గుర్తింపు రాలా? మేము బలంగా పనిచేసాం, ప్రజల కోసం నిలబడ్డాం, పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం, అనేక కేసులు పెట్టించుకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, ఇబ్బందులు పడ్డాం, పేరు వచ్చింది. మీరు కూడా చేయొచ్చు కదా అలా, పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తే మీకు పేరు వచ్చేది. చేయకుండా నేను పనిచేశాను కాబట్టి ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకుంటే ఎలాగా? పిల్లలు నేను కంటే పేరు మీరు పెట్టుకుంటానంటే ఎలాగా? చెప్పండి. పిల్లలు నేను కంటే పేరు వీళ్ళు పెట్టుకుంటారా? పేరు వీళ్ళు పెట్టుకుంటారా? అంతకుముందు ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ లేదేమో. విజయవాడ నగరంలో నాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. సమైకాంధ్ర ఉద్యమం చేయలేదా? ప్రత్యేక హోదా చేయలేదా? ఇళ్ల పట్టాల మీద చేయలేదా? కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద చేయలేదా? అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం. మా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, లేనిది వాళ్ళకి. పోనీ నన్ను ప్రోత్సహించాను అంటున్నారు. పార్టీ 175లో ఎందుకు ప్రోత్సహించుకోవాలా? ఎందుకు పని చేసుకోవాలా? ఎందుకు ఇంకో నాయకుడికి పేరు రాలా? పవన్ కళ్యాణ్ నువ్వు కేవలం 24 స్థానాలకే పరిమితం కావడానికి, 21 స్థానాలకే పరిమితం కావడానికి ఏంటి రీజన్? ఎందుకని మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకునే మూడ్లోకి ఎందుకు వెళ్ళారు? కూటమిలో అంతకంటే మించిన నేతలు మీకు ఎవరు దొరకలేదా? లేకపోతే పోతిన మహేష్ లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళు కాదని బయట నుంచి వ్యక్తులను తీసుకురావడం వల్ల? సో ఇటువంటి వ్యక్తుల వల్లనే కేవలం ఆయన కొన్ని స్థానాలకు పరిమితమయ్యాడా? ఈ పార్టీ పెట్టినటువంటి లక్ష్యం ప్రశ్నించడం. 25 సంవత్సరాల భవిష్యత్తునిస్తా, నేను చనిపోయే వరకు నలుగురు నా పాడే మోసేవరికి పార్టీ ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్లాంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి మేము నమ్మాం, ఆయన వెనకాల గుడ్డిగా ఫాలో అయ్యాం. 14లో పోటీ చేయలే, 19లో గెలవలా, ఒక్క స్థానంతో అయిపోయింది. 24లో చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం కదా. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకున్నాం? భారీ సంఖ్యలో సీట్లు తీసుకుంటారు, ముఖ్యమంత్రి పదవిలో ఆయన షేరింగ్ అడుగుతారు, వాటా అడుగుతారని భావించాం. అందరూ రాష్ట్రం అంతా అదే, అందరూ అనుకున్నది కూడా అదే, అందరూ కూడా అనుకున్నది అదే కదా. ఎందుకు ఒక 55-60 స్థానాల నుంచి 40 అన్నారు, 35 అన్నారు, 32 అన్నారు, 30 అన్నారు, 24కి ఎందుకు పడిపోయింది? ఆయన చెప్పాలి సమాధానం దీనికి. ఆయన చెప్పాలి. ఏమంటే త్యాగం, పొత్తులో ధర్మం, రాష్ట్ర ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు, పొత్తు ధర్మం మీకొక్కరికే ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి లేదా? పురంధరేష్ గారికి లేదా? ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? భారతీయ జనతా పార్టీ 10 సీట్లు తీసుకున్నప్పుడు మీరు తీసుకున్న 21 సీట్లలో మళ్ళీ 10-11 సీట్లు తెలుగుదేశం ఇతర పార్టీ నాయకులకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? దానికి మీరు కదా సమాధానం చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.